నీ దగ్గర డబ్బులుంటే ఒక మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే 40,000 సెగ్మెంట్ లో Oppo Reno 11 Pro అండ్ Vivo V29 Pro ది బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్. ప్రాబ్లం వచ్చేసి రెండిట్లో యూజ్ చేసింది ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెసరే, సేమ్ డిస్ప్లేనే, సేమ్ బ్యాటరీ, సేమ్ ఫాస్ట్ చార్జర్, ఆల్మోస్ట్ సేమ్ కెమెరాస్. రీసెంట్లీ OnePlus నుండి OnePlus 12R లాంచ్ చేశారు. అక్కడ నథింగ్ ఫోన్ 2 కూడా ఉంది, OnePlus Nord 3 కూడా ఉంది. ఇలాంటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ 40,000 సెగ్మెంట్ లో మీకు కనిపిస్తూనే ఉంటాయి. Vivo V29 Pro అండ్ Oppo Reno 11 Pro ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్ తోని డిజైన్ లో కొద్దిగా చేంజ్ చేసి, టెలిఫోటో లెన్స్ కి మెయిన్ కెమెరా చేంజ్ చేసి, సెల్ఫీ కెమెరాలో కొద్దిగా డిఫరెంట్ చేసి తీసుకొచ్చారు. ఇవిడలో చేసి ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ని కంపేర్ చేస్తాను. ఇంకా దీనికంటే బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయా, కెమెరా కోసం వీటిని తీసుకోవచ్చా లేదా, ఎవరికి ఏది సెట్ అవుతుందో చెప్తాను. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫస్ట్ రెండిట్లో యూజ్ చేసిన సేమ్ సిమిలర్ ఉన్న స్పెసిఫికేషన్స్ డిస్కస్ చేస్తే డిస్ప్లే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చినాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. సో రెండిట్లో యూజ్ చేసిన పీక్ బ్రైట్నెస్ అండ్ టచ్ రెస్పాన్స్ లేకపోతే రిఫ్రెష్ రేట్ ఇవన్నీ మాత్రం సేమే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. డిస్ప్లేలో రెండు సేమే. పర్ఫార్మెన్స్ కొంచెం డిస్కస్ చేస్తే ఇక్కడ కూడా సేమే. మీరడెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ ఇచ్చారు. రీసెంట్లీ పోకో X6 Pro 27,000 సెగ్మెంట్ లాంచ్ చేస్తారు. మీరడెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ వచ్చింది. ఇంకా దానికంటే బెటర్ ప్రాసెసర్ సగం బడ్జెట్ లో దొరుకుతుంది మీకు. సరే, ఈ రెండిట్లో ప్రొవైడ్ చేసింది మాత్రం ఈ ప్రాసెసరే. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్, LPDDR5 RAM అండ్ UFS 4.0 తో వస్తుంది. కొద్దిగా ఆల్మోస్ట్ మీకు ఫ్లాగ్షిప్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతుంది, ఎందుకంటే మంచి ప్రాసెసర్ ఇది BGMI 90 FPS లో ఆడుకోలేరు కానీ 60 FPS లో అయితే ఆడుకోవచ్చు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు బాగానే ఉంటుంది. ఆ బడ్జెట్ లో మీకు మల్టీమీడియాకి, జనరల్ యూస్ కి ఎంత హెవీ యాప్స్ అయినా సరే లోడ్ చేసే కెపాసిటీ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైడ్ గా బెటర్ గా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జర్. రెండిట్లో 4600 mAh బ్యాటరీ ఉంది. బాక్స్ లో 80 watts ఫాస్ట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ జనరేషన్ మోడల్స్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో 5000 ఉండేది, సరే 4600 కి మార్చారు రెండు వేరియంట్స్ లో. సో ఒక 40 minutes లో రెండు స్మార్ట్ ఫోన్స్ 100% ఫుల్ అవుతాయి ఈ చార్జర్ తోని. ఇంకా రెండిట్లో స్టీరియో స్పీకర్స్ ఉంది, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, 3.5 జాక్ లేదు, NFC సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి కామన్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ యూజ్ చేస్తారు. సైడ్ కి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. రెండు లైట్ వెయిట్ గా స్లిమ్ గా తీసుకొచ్చారు. ఇంకా రెండిట్లో డిజైన్ గురించి మాట్లాడితే నాకు Vivo V29 Proనే కొద్దిగా బెటర్ డిజైన్ తో నచ్చింది అనిపిస్తుంది. ఈ Oppo Reno 11 Pro తో కంపేర్ చేస్తే ఎస్పెషల్లీ కెమెరా ప్యాటర్న్ పెద్దగా నాకు నచ్చలేదు, కొద్దిగా వెరైటీగా ఉంది. ఇప్పుడు ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో కెమెరా గురించి డిస్కస్ చేద్దాం. రెండిట్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ రెండిట్లో ఉంది. థర్డ్ కెమెరా మాత్రం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. టెలిఫోటో లెన్స్ కి Vivo V29 Pro లో 12 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తారు. Oppo Reno 11 Pro లో మీకు 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కి ఇచ్చారు. ఇది కూడా 2x ఆప్టికల్ జూమ్ చేస్తుంది. సెల్ఫీ కెమెరాస్ లో Vivo V29 Pro 50 మెగాపిక్సెల్ తో వచ్చింది. Oppo Reno 11 Pro 32 మెగాపిక్సెల్ తో వచ్చింది. రెండు మనకు సెల్ఫీలో కూడా 4K వీడియోస్ అయితే తీయగలుగుతాయి. బట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లో మీకు రెండిట్లో కెమెరా వైడ్ గా Vivo V29 Pro తో కంపేర్ చేస్తే Oppo Reno 11 Pro లో కెమెరా సిస్టమ్ మాత్రం కొద్దిగా బెటర్ గా ఉంది. ఇది ఒప్పుకోవాల్సిందే. చాలా కెమెరా కంపారిజన్ చెక్ చేసి చెప్తున్నాను. అవసరమైతే గూగుల్లో, యూట్యూబ్ లో సెర్చ్ చేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని యూట్యూబర్స్ డీటెయిల్ రివ్యూలో కెమెరాస్ కంపారిజన్స్ లో, ఈ పోర్ట్రేట్ షాట్స్ లో, పోర్ట్రేట్ వీడియోగ్రఫీలో ఎస్పెషల్లీ ఈ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం Vivo కంటే Oppo బెటర్ క్లారిటీ అయితే తీస్తుంది. సెల్ఫీ కెమెరాలో మీకు Vivo బెటర్ ఉంది. Oppo తో కంపేర్ చేస్తే 50 మెగాపిక్సెల్ ఉంది. Vivo బెటర్ షాట్స్ తీయగలుగుతుంది సెల్ఫీ కెమెరాలో. బట్ బ్యాక్ సైడ్ కెమెరాస్ లో Oppo Reno 11 Pro అదిరిపోయినాయి. కెమెరా క్లారిటీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సూపర్ అయితే ఉంది. సో రెండు కెమెరా ఓరియంటెడ్ కి మీరు కెమెరా కోసం తీసుకున్నాం అనుకుంటే డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ Oppo చాలా బెటర్ ఉంది. Oppo Reno 11 Pro పర్ఫెక్ట్ ఆప్షన్ మీరు కెమెరా కోసం తీసుకుందాం అనుకుంటే. Vivo V29 Pro తో కంపేర్ చేస్తే ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ కెమెరాస్ మాత్రం అదిరిపోయినాయి. ఇంకా రెండిట్లో మీకు డిస్ప్లే వైజ్ గా బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి మీరు కెమెరా కోసం Oppo Reno 11 Pro తీసుకోవచ్చు. బట్ ఆ బడ్జెట్ లో ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే రీసెంట్లీ OnePlus 12R లాంచ్ అయింది. అది కూడా మంచి ఆప్షన్, బట్ టెలిఫోటో లెన్స్ ఉండదు. ఇది మైండ్ లో పెట్టుకోండి. సో వీడియో మీకు నచ్చి ఉంటుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.